ఒక గొప్ప స్నేహితుడిని ఒక గొప్ప ఫైటర్ని మాత్రం మిస్ అయ్యానండి. ఒక పెద్ద ఇంటలెక్చువల్ అయిన దాంతో పాటు చాలా దయాద్ర హృదయం. చాలా మంది ఆయన అపార్థం చేసుకుని అలా చచ్చిపోయాడు ఇలా చచ్చిపోయాడు అని ఎటకారాలు చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు కూడా కనీసం పక్కింటోడికి ఒక ముద్ద అన్నం పెట్టరు. ఆయన విమర్శించేవాళ్ళు చెప్తున్నారు. కానీ ఎంతో మందిని ఆయన ఉపాధి ఇచ్చి నిలబెట్టాడు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాడు. అనాథ పిల్లల్ని మీరు ఆలోచించండి. అనాథ పిల్లలకో లేదా బయట ఎవరైనా పిల్లలకు ఒక పూట అన్నం పెట్టాలంటే పెట్టగలుగుతారు. కానీ వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళని పెంచాలి అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ పెళ్లి చేసేదాకా ఎవరో ఇలాంటి మహానుభావులు ఎవరు చేయలేదు. అంత గొప్పడు ప్రవీణ్ పగడాల. ఈ రోజున అంతమంది జనం రాజమండ్రిని చుట్టుముట్టారంటే ఏంటనుకున్నారు కారణం? అది ఓన్లీ అక్కడికి వచ్చిన నాయకుల వల్ల, రాజేష్ మహాసేన్ వల్ల, అక్కడ మాట్లాడే యూట్యూబ్ ఛానల్ వల్ల కాదండి. ఓన్లీ ప్రవీణ్ పగడాల కోసం వచ్చారన్నమాట. ఆయన ఇక్కడ కాదు, ఆయన ఎక్కడో హైదరాబాద్. మరి ఆంధ్రాలో అంతమంది వచ్చారంటే ఎన్ని గొప్ప పనులు చేసి ఉంటాయి. చాలా మంది అతను విలన్గా చూపించడం ట్రై చేస్తున్నారు. అతను విలనో దుర్మార్గుడో దుష్టుడు అయితే అక్కడికి అన్ని వేల మంది వస్తారా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్? అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి చచ్చిపోతే వెళ్ళరండి అంతమంది లేరు. బిసి అండి ప్రవీణ్ పగడాల. బ్రదర్ రాజేష్ అనేవారు. ఈ మాట ఇంకా నా చెవుల్లో వినిపిస్తుంది. మీరు మళ్ళీ నన్ను అలా ఫోన్ చేసి బ్రదర్ రాజేష్ అని పిలిస్తే వినాలనిపిస్తుంది, బాధనిపిస్తుంది. ఇలాంటి బలవంతమైన హఠాన్ మరణం ఎంతో సాధించరండి. చాలా రిఫార్మ్స్ తీసుకుంటారు.